హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ నాలెడ్జ్. సో ఈరోజు నేను మ్యాథమెటిక్స్లో ఇంటర్ మ్యాథమెటిక్స్ 1A చెప్తాను. 1Aలో ఆల్జీబ్రాలో మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో ఎవరికైతే ఇందులో డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్ వస్తుంది మనకి. మీరు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక లాంగ్ అనేది కంపల్సరీగా ఇందులోంచి వస్తుంది అనమాట. సో అలాంటి ఒక 3 ఫార్ములాస్ బేస్డ్ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 3 ప్రాబ్లమ్స్ వస్తే రిమైనింగ్ కూడా మనం ఈ 3 ఫార్ములాస్ అప్లై చేసి రిమైనింగ్ కూడా చెప్తాం అనమాట. చేయగలుగుతాం, ఈజీగా ఉంటుంది. సో మ్యాథ్స్ ఎవరైతే టఫ్ అనుకుంటారో నా ఛానల్లో వీడియోస్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. సో చూడండి, నేను చెప్తాను ఈరోజు. సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఫస్ట్ మీకు 3 ఫార్ములాస్ రావాలి. 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇవి చిన్నప్పుడు మనం నేర్చుకున్నవే. సో 3 ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తెలుసా మీకు? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 + 2 + 3 + సో ఆన్ n. అంతేనా? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n × n + 1/2. దీన్ని మనం సమేషన్ ఇలా కాకుండా ఇంకొకలా ఎలా రాసుకోవచ్చు అంటే సమేషన్ పెడదాం అనమాట. సమేషన్ n అంటే దీని మొత్తాన్ని సమేషన్ n కింద పెట్టేది. సమేషన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అని అర్థం అనమాట. అంటే దీన్ని సమ్ ఆఫ్ n అంటే న్యాచురల్ నెంబర్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1/2. మనం ఈజీగా ఉంటుంది కన్వీనియంట్ గా రాయడానికి. సో ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అది ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్. దీని ఫార్ములా ఏంటంటే n × n + 1 × 2n + 1/6. ఇవి ఇంకా గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. నిద్దట్లో అడిగినా చెప్పేయాలి. అలా గుర్తుంటే ఈ 3 ఫార్ములాస్ నేను చెప్పేవి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సమేషన్, ఇది సమేషన్ మొత్తాన్ని ఇది ఇలా ఎలా రాసాం? సమేషన్ n రాసాం. దీన్ని సమేషన్ n స్క్వేర్ is equal to n × n + 1 2n + 1/6. సో ఈజీగా ఇది గుర్తుపెట్టుకుంటే మనకి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2 అని గుర్తొచ్చేయాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే n × n + 1 × 2n + 1/6 అనేది మనం గుర్తుకొచ్చేయాలన్నమాట. ఇప్పుడు థర్డ్ది సమ్ ఆఫ్ క్యూబ్స్. స్క్వేర్స్ అయిపోయి న్యాచురల్ నెంబర్స్ అయిపోయి ఇంకేముంటుంది? క్యూబ్స్. క్యూబ్స్ అంటే 1 క్యూబ్ + 3 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ + 3 క్యూబ్ + సో ఆన్ n క్యూబ్. దీని ఫార్ములా ఏంటంటే n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4. ఆర్ సమేషన్ లో రాయాలంటే సమేషన్ n³ = n² × n + 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇది అనమాట. సో ఇవి 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. మీరు ఖచ్చితంగా లెర్న్ చేయాలి 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇప్పుడు ఒక 3 మ్యాథమెటికల్ ఇండక్షన్ లాంగ్స్ మీకు ఖచ్చితంగా ఇవి లాంగ్స్ లో వస్తాయి. ఈ లాంగ్స్ చెప్తాను అనమాట. 3 సమ్స్ చెప్తాను. ఈ 3 ఫార్ములాస్ బేస్డ్ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఫస్ట్ది మనకి న్యాచురల్ నెంబర్స్ మీద. ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఎంఐ అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 + 2 + 3 + సో ఆన్ n is equal to n × n + 1/2. ఇప్పుడు ఇది ఏమైంది? ఇది జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అయినా ఇది. సో ఈ ఫార్ములానే ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. మనం ఎప్పుడైనా సరే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేసినప్పుడు ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. n ప్లేస్ లో 1 పెడతాం, n ప్లేస్ లో k + 1 పెడతాం,
3 స్టెప్స్ ఉండే. ఎప్పుడైనా మ్యాథమెటికల్ ఇండక్షన్ సమ్స్ ఎప్పుడైనా మనం ప్రూవ్ చేస్తున్నప్పుడు స్టెప్ 1లో ఏముంటదంటే n ప్లేస్ లో 1 పెడదాం. స్టెప్ 2లో n ప్లేస్ లో k పెడతాం. స్టెప్ 3లో n ప్లేస్ లో k ప్లస్ 1 పెడతాం. ఈ 3 సాల్వ్ అయిపోతే అది మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ అయిపోయినట్టే. సో ఇది గుర్తుండాలి మనకి. ఫస్ట్ n ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ n ఈక్వల్స్ టు k, అండ్ నెక్స్ట్ n ఈక్వల్స్ టు k ప్లస్ 1. సో ఈ 3 కనుక ప్రూవ్ అయితే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ అవుతుందని, అంటే ఇది ఇచ్చారు కదా, ఇది అది ప్రూవ్ అవుతుంది అనేసి చెప్తారనమాట. చెప్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చేయబోతున్నాం. ఇప్పుడు సొల్యూషన్ లో స్టెప్ 1 ఏంటి, ఇప్పుడే చెప్పాను. స్టెప్ 1లో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు వీడు, 1 + 2 + 3 + so on n is equal to n into n + 1/2 ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈక్వేషన్ లోనే n ప్లేస్ లో 2 పెడతాం. ఫర్ n ఈక్వల్స్ టు 1. ఇప్పుడు LHS లో n ఈక్వల్స్ టు 1 పెట్టాలి, RHS లో n ఈక్వల్స్ టు 1 పెట్టాలి. సో LHS లో ఫస్ట్ ఏం చేస్తాం, n ప్లేస్ లో 1, ఇవన్నీ వాల్యూస్ కాదు కదా, ఓన్లీ n ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది n. సో n ప్లేస్ లో 1 పెట్టేస్తాం, అయిపోయింది. ఇప్పుడు RHS లో n ప్లేస్ లో 1 పెడితే 1 into 1 + 1/2. ఇప్పుడు ఏమైంది, ఇది 1 + 1 2 కదా, అంటే 1 into 2/2, అంటే 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఏమైంది, LHS is equal to RHS అయిపోయిందా. సో ఇప్పుడు స్టేట్మెంట్, ఇప్పుడు స్టెప్ 1 ప్రూవ్ అయిపోయినట్టేనా, n ఈక్వల్స్ టు 1 ప్రూవ్ అయిందా. సో ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అనేది ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసాం, n ఈక్వల్స్ టు 1 రీప్లేస్ చేసాం, ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. ఫర్ n ఈక్వల్స్ టు 1 పెట్టాం, n ఈక్వల్స్ టు 1 పెట్టి RHS లో LHS లో n వాల్యూ పెడితే రెండు ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చెప్పాను, n ఈక్వల్స్ టు k పెట్టుకోమన్నానా. assume the statement is true for n ఈక్వల్స్ టు k. n ఈక్వల్స్ టు k అని ఎందులో పెట్టాలి, ఈ ఈక్వేషన్. మన అల్టిమేట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ని మాత్రం మనం చూసుకోవాలి. సో ఇప్పుడు 1 + 2 + 3 + so on n ప్లేస్ లో k, k is equal to k into k + 1/2. ఇది మనం అజ్యూమ్ చేసుకుంటాం. అంతే, స్టెప్ 2 అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంది కదా. ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3లో ఏం చెప్పాను, n is equal to k + 1 పెట్టుకోవాలి. We have to prove that statement is true. ఏమి లేదు, స్టేట్మెంట్ is equal to n ఈక్వల్స్ టు 1. assume the statement is true for n ఈక్వల్స్ టు k. ఇంకా అజ్యూమ్ చేసేసుకున్నాం, ఇది ప్రూవ్ చేస్తాం. స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k + 1. అంతే, ఇది పెట్టేసి మనం ఇప్పుడు థర్డ్ది సాల్వ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు t ప్లేస్ లో ఏంటి, k + 1 is equal to k + 1. అంటే t కింద రాసుకున్నాం, k + 1 ఎలా రాసారు, రాస్తారా అయినా లేకపోతే రాదు. సో ఇప్పుడు ఈక్వేషన్ లో పెట్టేద్దాం, అంటే స్టేట్మెంట్, మనకి స్టేట్మెంట్ 1 ఇందాక బ్లాక్ లో పెట్టుకున్నాను కదా. సో ఇది ఈ స్టేట్మెంట్ లో n ప్లేస్ లో k + 1 రీప్లేస్ చేస్తాను. సో 1 + 2 + 3 + so on k. k ప్లేస్ లో ఏంటి, k + 1 పెడదాం, k + k + 1. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో ఈ స్టేట్మెంట్ లో ఇప్పుడు k + 1 కూడా యాడ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా, n ప్లేస్ లో k + 1 రీప్లేస్ చేస్తాను, అంటే k + 1 కూడా యాడ్ చేస్తున్నాను అని అర్థం, ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదే స్టేట్మెంట్, k into k + 1/2 + k + 1.
ఇక్కడ k+1 యాడ్ చేశాను, ఇక్కడ కూడా k+1 యాడ్ చేశాను అంతే. ఇక్కడ వరకు n ప్లేస్ లో 1 పెట్టాను, అది గుర్తుంది ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు. స్టెప్ లో n=1 చెప్పాను, సెకండ్ స్టెప్ లో n=k పెట్టుకోమన్నాను, థర్డ్ స్టెప్ లో ఇదే స్టేట్మెంట్ కి k+1 యాడ్ చేయమన్నాను అంతే. ఇక్కడ మనకు కామన్ గా ఏం కనిపిస్తుంది, k+1 కనిపిస్తుందా? ఇది ఓన్లీ రైట్ సైడ్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ చూసుకుంటే k+1 అనేది కామన్ గా ఉంది, సో బయటికి తీసేద్దాం. ఇక్కడ k+1 తీస్తే రిమైనింగ్ ఏముంటది, k/2 ఏనా? ఇక్కడ ఏముంటది, k+1 తీసేస్తే 1 ఉంటది. కావాలంటే మీరు దీంతో మల్టిప్లై చేయండి, k ఇంటూ k+1/2 వస్తుందా? ఇది k+1 ఇంటూ 1 అంటే k+1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేయడమా డైరెక్ట్ గా, మనకి k+1 ఇలానే ఉండిపోద్ది. ఇది ఏమవుతుందంటే ఈ 2 పైకి తీసుకెళ్తే మనకి ఎల్సిఎం తీసుకుంటే 2/2. ఇప్పుడు k+1 ఇంటూ ఈ 2ని ఎలా రాసుకోవచ్చు, 1+1 రాసుకోవచ్చా, 1+1/2. ఈ 1+1 ఎందుకు రాస్తారు మేడం అని డౌట్ ఉందా మీకు? మనకి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n+1/2 కదా, అంతేనా? ఇక్కడ నేను n అంటే ఏమని చెప్పాను, n అంటే ఏం చెప్పాను, k+1 అని అన్నానా? సో ఇక్కడ k+1 లో n రీప్లేస్ చేయొచ్చా, n ఇంటూ ఇదంతా k+1 అంటే n+1/2. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఎలా వస్తుందంటే k+1, సో 1 + 2 + 3 + so on k+n అనుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ n కూడా k కూడా ఒక వాల్యూనే, ఆ సో ఆన్ లో k ఒకటి, సో 1 + 2 + 3 సో ఆన్ లో k అనమాట, n ఇంటూ n+1/2. స్టేట్మెంట్ అనేది ప్రూవ్ అయిపోయిందా మ్యాథమెటికల్ ఇండక్షన్. సో లాస్ట్ లో ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఈ కన్క్లూజన్ రాయకపోతే మనకు ఖచ్చితంగా 2 to 1 మార్క్స్ అనేవి పోతాయి అనమాట. ఇక్కడే ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n=k+1. ఓన్లీ 3 స్టెప్స్ ఉన్నాయి. ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n=k+1. హెన్స్ ఏమవుతుంది, హెన్స్ బై ఇక్కడ ఫుల్ గా రాయండి, మ్యాథమెటికల్ షార్ట్ కట్స్ రాయకండి, mathematical induction. The statement is true. The statement true and proved for all positive integral values of n. For all positive integral values of n. Hence, by mathematical induction, the statement is true and proved for all the positive integral values of n అనమాట. సో ఇది అంతే, ఇదే 10 మార్క్స్ మీకు అడుగుతాడు. సో లాంగ్స్ అనమాట, 7 మార్క్స్ కి మాక్సిమం వచ్చే ఛాన్స్ ఇది ఉంటుంది అనమాట. సో ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే మనకు తెలిసిన 3 ఫార్ములాస్ లో ఒక ఫార్ములా కాబట్టి నేను ఏం చేసాం ఇలా రాసుకున్నాం. సో ఫస్ట్ n=1 స్టెప్ 1. నెక్స్ట్ ఎస్యూమ్ చేసుకున్న n=k అని. ఇప్పుడు ఏం చేయాలి, n=k+1 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడానికి ఇదే స్టేట్మెంట్ లో k+1 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ k+1 కామన్ గా తీస్తే రిమైనింగ్ ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే వచ్చింది ఇది. ఇక్కడ k+1 లో n రీప్లేస్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ n అంటే k+1 అన్నాం కాబట్టి ఇలా పెట్టుకున్నాం. సో అంతే, అది ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫార్ములా బేస్ చేసి చెప్తాను. సెకండ్ ఫార్ములా ఏంటి, మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ n ఇంటూ n+1 2n+1/6 అనేది మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ యొక్క ఫార్ములా. సో ప్రూవ్ బై, ఇక్కడ క్వశ్చన్ నేను రాయట్లేదు, ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ 1² + 2² + 3² సో ఆన్ n².
ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇప్పుడు ఏంటి మనం సొల్యూషను? స్టెప్ 1 ఏంటంటే ఇది సొల్యూషన్ అనమాట. స్టెప్ 1 ఏంటి? గివెన్. వాడు ఏమి ఇచ్చాడు? ఇదే కదా ఇచ్చాడు. సో గివెన్ ఈక్వేషన్ రాసేసాం. ఇప్పుడు ఫర్ n ఈక్వల్స్ స్టెప్ 1 అంటే ఎప్పుడు కూడా మనం n ఈక్వల్స్ టు 1 అని గుర్తు రావాలి. సో n ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ n ఇక్కడ ఒక దగ్గర ఉంది. n ఈక్వల్స్ టు n స్క్వేర్ ప్లేస్ లో LHS తీసుకుంటే n స్క్వేర్ ప్లేస్ లో 1 పెడితే 1 స్క్వేర్ అంటే 1. ఇప్పుడు RHS కన్సిడర్ చేస్తే n ప్లేస్ లో 1 పెడితే 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1/6. ఇప్పుడు ఏమైంది? 1 ఇంటూ ఇది 2 అవుతుంది. ఇదేమవుతుంది? 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది. 2 3 ఇస్ 6. 6/6 1 అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? 2 1లు అయిపోయాయి. సో LHS is equal to RHS. సో స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్, therefore the statement true for n ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 1 అనేది ట్రూ అయిపోయింది. ఇప్పుడు స్టేట్మెంట్ స్టెప్ 2లో ఏం చేస్తాం? ఎస్యూమ్ చేసుకుంటాం మనం. జస్ట్ ఏం ఎస్యూమ్ చేసుకుంటామంటే ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు k. n ఈక్వల్స్ టు k అని ఎస్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1/6 ఇలా రాసుకోండి. సో ఈ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఇలా రాసుకున్నాను. చూడు, ఈ స్టేట్మెంట్ నే k ప్లేస్ లో 1 ప్లేస్ లో k రీప్లేస్ చేశాను. ఇది k స్క్వేర్. సో ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఇంకా స్టెప్ 3కి వచ్చేయడమే. 2 స్టెప్స్ అయిపోయాయి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్స్ టు k ప్లస్ 1. ఇక్కడ స్టేట్మెంట్. సో n ఈక్వల్స్ టు k ప్లస్ 1 అంటే ఏం చేయాలి? ఇదే స్టేట్మెంట్ కి k ప్లస్ 1 యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ tk ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది మనం సింబాలిక్ గా రాసుకుంటాం అనమాట. k ప్లస్ 1తో చేస్తున్నాం. n ఈక్వల్స్ టు k ప్లస్ 1ని దీన్నే ఇలా రాసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 స్క్వేర్ని యాడ్ చేసుకుంటున్నాను బోత్ సైడ్స్. ఇక్కడ కూడా k ప్లస్ 1 స్క్వేర్ని యాడ్ చేసుకుంటున్నాను ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. అయిపోయింది. ఇక్కడ క్లియరా మొత్తం? ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక అక్కడ ఏం చేశాను? k ప్లస్ 1 కామన్ తీసాను. ఇక్కడ కూడా k ప్లస్ 1ని కామన్ తీస్తాను నేను. k ప్లస్ 1 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమున్నాయి? ఇక్కడ k ఉంది, ఇక్కడ ఇంకా 2k ప్లస్ 1 ఉంది. సో k ఇంటూ 2k ప్లస్ 1/6 ప్లస్ ఇక్కడ a స్క్వేర్ అంటే a ఇంటూ ఏనేనా? అప్పుడు k ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1. ఒక k ప్లస్ 1 వెళ్ళిపోతే ఇంకో k ప్లస్ 1 ఉంటుంది. సో k ప్లస్ 1. ఇక్కడ ఏం లేదని 1 అనుకోండి. ఇప్పుడు k ప్లస్ 1 అంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది k 2k స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ k ప్లస్ ఎల్సిఎం ఏమో 6 అవుతుంది. ఎల్సిఎం 6 ఇంటూ k ప్లస్ 1 అవుతుంది ఇక్కడ. సో 6k ప్లస్ 6 అంతేనా? ఇప్పుడు k ప్లస్ 1 ఇంటూ k స్క్వేర్ ఫస్ట్ చూసుకోవాలి. 2k స్క్వేరే ఉంది. ఇంకేమున్నాయి? ఇక్కడ ఒక k, ఇక్కడ 6k, మొత్తం 7k ఉంది ప్లస్ 6. ఈ /6 అనేది బయట రాసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ kని ఇక్కడ చూడండి, 2 ఇంటూ 6 ఎంత? 12. ఈ 12ని 7 వచ్చేలా రాసుకోవాలి. 2 6 ఎంత? 12. 7 వస్తుందా? 2 ప్లస్ 6 7 వస్తుందా? రావట్లేదు. 3 4 ఎంత? 12.
3 + 4 ఎంత 7 వస్తుంది. 7 వచ్చిందా, ఇక్కడ 8 వస్తుంది. సో ఇది అవ్వదు, ఇది అవుతుంది. సో 3 ప్లస్ సో k+1 అంటే ఫ్యాక్టర్స్ ఫామ్ లో రాస్తున్నాం అనమాట. ఇప్పుడు 2k² ఇలానే ఉంటుంది. ఇక్కడ 7k ప్లేస్ లో ఏం రాయాలంటే 3k అండ్ 4k అని రాయాలన్నమాట. సో 4k + 3k + 6 ఎటైనా రాసుకోవచ్చు, అటైనా రాయాలి, నో ప్రాబ్లం, సేమ్ సొల్యూషన్ వస్తుంది. కావాలంటే మీకు ఇక్కడ సైడ్ కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ చేసేసాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ రెండిట్లో కామన్ ఏముంది, k ఉంది, ఇంకా 2 కూడా వస్తుంది కదా, 2 × k అంతేనా. ఇక్కడ k కామన్ ఉంది, 2 కామన్ ఉంది, 2k బయటకు వస్తుంది. ఇది ఎంతమంది కనిపెట్టారో కామెంట్ చేయండి కింద. సో ఇక్కడ 2 ఉంది కామన్ గా, k ఉంది కామన్ గా, సో 2k అనేది కామన్ గా వస్తుంది మనకి. ఇక్కడ ఇంకా ఎంత ఉంది, ఒక k మిగిలిపోయింది. ఇక్కడ 4k ఉంది, సో 2k బయటికి తీస్తాం కాబట్టి 2a ఉంటుంది, ఇంకా 2k ఉంటుంది అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక k ఉంది కూడా, ఒక k బయటకు వస్తుంది. సో ఇక్కడ ఏముంది, 3 కామన్ గా ఉంది, సో 3k ప్లస్ ఇక్కడ 3 2s 6 కాబట్టి 2. ఇక్కడ ఏం తీయచ్చు, k+2 కామన్ తీయచ్చు. లోపల రెండిట్లో చూడండి k+2 అనేది కామన్ గా ఉంది. k+2 అనేది కామన్ తీసేస్తే 2k + 3 మిగులుతుంది లోపల. ఇప్పుడు k+1 k+2 ఇంకా 2k + 3 అనేది మిగిలింది బై 6. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 2k + 1 ఉంది కదా, ఇందులో 2 కామన్ తీయొచ్చా నేను, 2k + 1 + 1 రాయొచ్చా, ఒకసారి మల్టిప్లై చేయండి దీన్ని. 2k + 2 + 1 అప్పుడు ఏమవుతుంది, 2k + 3 అయినా అవుతుంది. అంటే నేను దీనిలా రాయొచ్చా అంటే దీని కింద రాయొచ్చు, ఇదే వస్తుంది మల్టిప్లై చేస్తే. సో k+1 k+2 దీన్ని ఏం రాస్తానంటే 2k + 1 + 1 ఇంకా బై 6. సో ఈ k+1 అంటే ఏంటి, మనకి ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం, n = k+1. ఇప్పుడు n ఇంటూ ఇంకో స్టెప్ రాస్తాం, మీకు ఈజీగా ఉంటుంది. సో k+1 ఇదేమైంది, k+1 + 1 కింద రాశాను. ఇది 2k + 1 + 1 బై 6. ఇక్కడ k+1 అంటే ఎంత, n, n ఇంటూ ఇక్కడ k, ఇది అంటే ఇది k+1 అంటే ఈ n+1 ప్లస్ 2 × n+1 n+1 బై 6. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ వచ్చేసిందా, సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో ఈ లాస్ట్ లో కన్క్లూజన్ ఏం రాస్తారు మీరు, సేమ్ ఇదే స్టేట్మెంట్. The statement is true for n is equal to k + 1, hence by mathematical analysis the statement is true and proved for all positive integral values of n అనే స్టేట్మెంట్ ని ఇక్కడ రాయాలన్నమాట, ఆ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏం చేశాను నేను, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కి చెప్పేశాను, సమ్ ఆఫ్ స్క్వేర్స్ కి చెప్పేశాను. ఇప్పుడు సమ్ ఆఫ్ క్యూబ్స్ కి n² × n+1² / 4 అనేది మనకి సమ్ ఆఫ్ క్యూబ్స్ కి ఫార్ములా. సో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ని మనం ఏం చెప్తాం, ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేస్తాం అనమాట. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ అని ఇచ్చేస్తాం. దట్ ఈస్ 1³ + 2³ + 3³ and so on n³ is equal to n² × n+1² / 4. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇది స్టేట్మెంట్. ఇప్పుడు స్టెప్ 1 లో ఏం చేయాలి చెప్పండి, ఇచ్చిన స్టేట్మెంట్ ని ఫస్ట్ రాసుకుంటాం, గివెన్ ఇదేనా స్టేట్మెంట్. మనం స్టెప్ 1 లో ఎప్పుడు మర్చిపోకూడదు, n = 1 రీప్లేస్ చేయాలి LHS లో RHS. LHS లో n ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. సో LHS =
n క్యూబ్ అంటే 1. ఆర్హెచ్ఎస్ తీసుకుంటాం ఇప్పుడు. ఆర్హెచ్ఎస్ తీసుకున్నప్పుడు ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టుకుంటే n స్క్వేర్ అంటే 1, n స్క్వేర్ n 1 + 1 హోల్ స్క్వేర్ బై 4 ఏనా. అప్పుడు ఇది ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1, 1 + 1 ఏమవుతుంది 2, 2 స్క్వేర్ అంటే చూడండి 1 స్క్వేర్ 1 అయినా, 1 + 1 అంటే 2 హోల్ స్క్వేర్ బై 4, 4/4 అంటే ఏమైంది 1. ఇప్పుడు దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చాలా ఈజీగా ఉంటే ఒక్క సమ్మర్కి క్యాచ్ చేయగలిగితే రిమైనింగ్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n = 1. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా మనం. స్టెప్ 1 అయిపోయింది. సో ఎస్యూమ్ దాట్, ఇక్కడ ఏం ఎస్యూమ్ చేసుకుంటే ఇక్కడ n = 1 పెట్టాం, సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఎస్యూమ్ ఏం చేసుకోవాలి, n = k. ఎస్యూమ్ దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n = k. సో ఇదే స్టేట్మెంట్లో మనం n ప్లేస్లో k రీప్లేస్ చేయడమే. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అండ్ సో ఆన్, అండ్ k క్యూబ్ is equal to k square into k plus 1 whole square by 4. ఇప్పుడు ఇంకా స్టెప్ 3 అయిపోయింది. అది చాలా చిన్నది. స్టెప్ 2 క్యాచ్ చేయాలి కానీ చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దాట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n = k + 1 వేర్ tk + 1 is equal to k + 1/3. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇలా ఎందుకు రాస్తున్నానంటే, నేను ఏం చెప్పాను, n = k + 1 అన్నా. ఇక్కడ tk + 1 అంటే k + 1 హోల్ క్యూబ్ అని అర్థం. అంటే క్యూబ్స్కి చేస్తున్నాను, ఇందాక నేను స్క్వేర్స్కి చేశాను, ఆ ముందు ఏం చేశాను ఓన్లీ ఫర్ nకి చేశాను అని చెప్తున్నాను అనమాట. సో దేర్ఫోర్ ఇప్పుడు అదే స్టేట్మెంట్ సేమ్, ఏదైతే మనం k = k అని రాసామో ఇక్కడ ఇంకొక k + 1 హోల్ క్యూబ్ అనేది యాడ్ అవుతుంది. అంతేనా, ప్రతిసారి మనం అదే కదా చేస్తున్నాం. 2 క్యూబ్ + 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ k క్యూబ్ ప్లస్ k + 1 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా k + 1 హోల్ క్యూబ్ యాడ్ అవుతుంది. k² × k + 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ k + 1 హోల్ క్యూబ్. ఇదేనా యాడ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వదిలేదు, ఓన్లీ రైట్ సైడ్ చూసుకుందాము. రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ ఏమైనా కామన్ తీయగలుగుతామా, చూస్తే ఏదో కనిపిస్తుంది కదా మనకి. k + 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది, హోల్ క్యూబ్ అంటే ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఏంటి, a × a అనా. ఇప్పుడు ఏని a² × a రాసుకోవచ్చా, ఇప్పుడు అలానే రాస్తాం. సో k + 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇంకా k² బై 4 మిగులుతుంది, ఇక్కడ ఇంకొక ఏ మిగులుతుంది. ఏ అంటే ఏంటి, ఇక్కడ k + 1, అంతేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, k కదా, k అంటే k లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోద్ది. చూడండి k + 1 హోల్ స్క్వేర్ అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. k² ఇక్కడ 4 × k + 1, k + 1 హోల్ స్క్వేర్. ఫాస్ట్గా వెళ్తున్నానా కామెంట్ చేయండి. 4k + 4. నెక్స్ట్ టైం కొంచెం స్లో అవడానికి ట్రై చేస్తాను. సో k² నేను చేశాను, ఇది ఇంటూ kతో మల్టిప్లై చేశాను అంతే, ఇక్కడ ఇంకేం చేయలేదు. సో ఇది ఎలా కనిపిస్తుంది, మీకు ఒక ఫార్ములా తెలుసా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్పండి, a² + b² + 2ab. a² + b² + 2ab అనా, ఇక్కడ అదే ఫార్ములా ఉందా. సో దీన్ని ఏం రాయొచ్చు, k² ప్లస్ ఇది ఎలా ఉంది 2² లా ఉంది, అంటే 2 × 2kనా. గో a² + b², ఇది a², ఇది b², 2 × 2ab, 2 × ab. అప్పుడు ఏమైంది, k + 2 హోల్ స్క్వేర్ అయిందనమాట. k + 2 హోల్ స్క్వేర్ అంటే k + 1 హోల్ స్క్వేర్. ఇది మొత్తం ప్లేస్లో ఏం రాయొచ్చు,
k+2 హోల్ స్క్వేర్ బై 4 అని రాయొచ్చు అనమాట. సో k+1 ఇంటూ k+1 అని రాయొచ్చా? ఇలా ఎందుకు రాస్తున్నానో మీకు తెలుసు. ఎందుకు? ఇది క్యూబ్స్ ఫార్ములా. క్యూబ్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ n³ ఇజ్ ఈక్వల్ టు n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అని చెప్పాను. ఇక్కడ మనం n అంటే ఏం తీసుకున్నాను? k+1 కదా. అంటే ఇక్కడ k+1లో n² ఇంటూ n+1 ఇదంతా n అయిపోయింది. ఇది రిమైనింగ్ 1 హోల్ స్క్వేర్ బై 4 వచ్చేసిందా? therefore 1³ + 2³ + 3³ + n³ ఏమైంది? ఇది అయింది. సో సాల్వ్ అయిపోయింది. సో therefore మళ్ళీ సేమ్ స్టేట్మెంట్. ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n = k+1, hence by mathematical induction. ఫుల్గా రాయండి, ఎప్పుడు ఇలా హాఫ్గా రాయకూడదు, ఓకేనా? అలా రాస్తే ఏమవుతుంది? మార్క్స్ తీసేస్తారు. స్టేట్మెంట్, ఎందుకంటే నీకు ఇది షార్ట్ కట్ అని తెలుసు, కానీ అక్కడ కరెక్షన్ చేస్తున్న వాడికి తెలియదు అనమాట. ఆడు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఆడు చాలా పేపర్స్ కరెక్షన్ చేస్తుంది. సో ఏంటిది షార్ట్ కట్స్, ఇప్పటి నుంచే షార్ట్ కట్స్ నాకు అర్థమవుని వేలో రాసాడు వీడు అని అదొక ఇగో వచ్చేస్తుంది అనమాట వాడికి. అందుకని మనం ఎప్పుడు షార్ట్ కట్స్ అనేది ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. మనం లెర్న్ చేస్తున్నప్పుడు రాయొచ్చు, కానీ ఎగ్జామ్స్ లో రాయకూడదు. ద స్టేట్మెంట్ ఈస్ హెన్స్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అండ్ ప్రూవ్డ్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిగ్రల్ values of n. సో ఇది మన స్టేట్మెంట్ 3. సో ఈ 3 బేస్ చేసి రిమైనింగ్ అన్ని కూడా మనకి వస్తాయి అనమాట. సో ఈ 3 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. 3 ఫార్ములాస్ ఖచ్చితంగా మీరు లెర్న్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ చూస్తే వచ్చేస్తుంది. ఇది అలాగో మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే n × n+1 × 2n+1/6 అని, సమ్ ఆఫ్ క్యూబ్స్ అంటే n² × n+1 హోల్ స్క్వేర్ బై 4 అని. దీనికి బై 6, దీనికి బై 4 అనమాట. సో దాన్ని బట్టి 3 ప్రాబ్లమ్స్ సేమ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ లో n = 1 అని LHS RHS ప్రూవ్ చేయాలి అంటే ఈక్వల్ అని చూపిస్తాం. సెకండ్ n = k అని అజ్యూమ్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి ప్రూవ్ చేయాలి n = k+1 అని. సో ప్రూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇలా ఈ ఫామ్ లో రాయాలి. అంటే లాస్ట్ లో క్వశ్చన్స్ ప్రతి స్టేట్మెంట్ లో లాస్ట్ లో ఏమని ఇస్తాడో ఆ ఫార్ములేట్ లో రాయాలి. సో లాస్ట్ లో మీకు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, జస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఈ లాస్ట్ స్టేట్మెంట్, ఈ రెండు లాస్ట్ ముందు స్టేట్మెంట్స్ ఏం రాస్తారంటే n ప్లేస్ లో ఏం రాస్తారు? k+1 అని పెట్టేస్తారు. ఇక్కడ n ప్లేస్ లో k+1 + 1 హోల్ స్క్వేర్ బై 2 ఈ స్టెప్ రాసేసి తర్వాత ఈ స్టెప్ రాసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా మిస్టేక్ అయిపోయినా సరే లాస్ట్ లో కరెక్ట్ గా ఈ స్టెప్ అనేది రాసేస్తారు అనమాట. ఇది ఒక షార్ట్ కట్. జస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ లో మాత్రమే యూజ్ చేయండి. ఎక్కడైనా మర్చిపోతే బై మిస్టేక్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీకు ఫ్యాక్టర్స్ కూడా ఇలా ఈజీగా రాసుకోండి. ఇదంతా నేను షార్ట్ కట్స్ చెప్పాను, డైరెక్ట్ గా వేయకుండా. మీకు అర్థం అవ్వకపోతే పక్కన చూసుకోండి. సో ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 ప్రాబ్లమ్స్ దట్ యూ నీడ్ టు లెర్న్. సో ఈ వీడియోలో ఎంతవరకు చెప్తున్నానో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఇచ్చాడు కదా ఫార్ములా బేస్డ్ కాకుండా ఇంకా వీటికి ఇండైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ తో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ లోపు 3 సమ్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.